హాయ్! అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు స్వాతి సింపుల్ లైఫ్ ఛానల్ అండి. ఈరోజు వీడియోలో నేను ఫ్రైడే వ్లాగ్ అండి. ఫ్రైడే నా డే ఎలా జరిగింది మార్నింగ్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఉదయాన్నే లేచానండి. ఉదయాన్నే బాగా మాకు విండో నుంచి మంచిగా చల్లగా గాలి వస్తుంటుంది. మార్నింగ్ ఉదయాన్నే లేచి డోర్ ఓపెన్ చేసి ఇంక చూస్తానే సింక్లో కిచెన్లో గిన్నెలు స్వాతిరా క్లీన్ చేసుకుందురా అని పిలుస్తూ ఉంటాయి నన్ను. మామూలుగా అయితే సమ్టైమ్స్ నేను నైట్ క్లీన్ చేసుకుంటాను. ఇంకోసారి ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి ఇంకా అలసిపోయి వంట చేసుకున్న తర్వాత ఇంకా ఓపిక లేకుంటే మార్నింగే క్లీన్ చేసుకుందాంలే అన్నట్టుగా అట్నే పెట్టింటాను. ఎర్లీ మార్నింగ్ లేస్తానే రా స్వాతి క్లీన్ చేసుకొని వంట చేసుకుందురా అన్నట్టుగా పిలుస్తూ ఉంటాయి గిన్నెలు నన్ను. ఇంకా గిన్నెలు క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ. గిన్నెలు క్లీన్ చేసిన తర్వాత సింక్ కూడా వెంటనే క్లీన్ చేస్తానండి. సింక్ క్లీన్ చేసిన తర్వాత ఇంక గ్యాస్ స్టవ్ అండి, వంట చేసుకోవాలి కదా. గ్యాస్ స్టవ్ కొంచెం ఏమైనా దిడ్డు అందుకుంటే క్లీన్ చేస్తున్నాను. సమ్టైమ్స్ ఓన్లీ ఒట్టి క్లాత్తో క్లీన్ చేస్తాను. ఇప్పుడు కొంచెం దిడ్డుగా అనిపించింటే ఇంకా సోప్తో స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ. తర్వాత ఇవి ఉంటాయి కదా గ్యాస్వి, వీటిని కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకా క్లీన్ చేసేటప్పుడు ఒకటి చేస్తున్నామంటే ఇంకా అన్నీ క్లీన్ చేయబుద్ధి అవుతాయి. కానీ మార్నింగ్ ఇలాంటి పని అస్సలు పెట్టుకోదండి. నైటే ఇలాంటివన్నీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మార్నింగ్ ఈజీగా మనకి టైం వేస్ట్ కాకుండా తొందరగా వంట చేసుకోవచ్చు. మనం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం అనుకోండి, తొందరగా లేట్ అవ్వకుండా ఆఫీస్కి ఉంటుంది. కానీ ఇవి నాకు చూసి క్లీన్ చేయాలి ఖచ్చితంగా, నైట్ చేసుకోలే కదా, కొంచెం నైట్ లేజీగా మనం బిహేవ్ చేస్తాం కాబట్టి మార్నింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చిన్నగా ఇలా ముగ్గురాయి ఉంటుంది కదా అండి, ముగ్గురాయితో చిన్న ముగ్గు వేస్తాను. తర్వాత లంచ్ బాక్స్ కోసము రైస్ కుక్కర్లో పెట్టానండి. తర్వాత క్యారెట్ బీన్స్ అండి, ఓన్లీ క్యారెట్ బీన్స్ ఫ్రైలా చేసుకుంటున్నాను. ముందుగానే నైట్ కట్ చేసి పెట్టుకున్నాను దానికోసము, మార్నింగ్ లేట్ అవుతుందని. ఇంకా ఆయిల్ వేసి అండి నేను ఓన్లీ సింపుల్గా చేసుకుంటాను, మరి ఓవర్ మసాలాలు అవన్నీ ఏం వేయను కర్రీస్లలో. అందుకు రైస్ కడిగి పెట్టాను. రైస్లోకి ఈ క్యారెట్ బీన్స్ ఫ్రై అండి. సో పెన్నం పెట్టి పెన్నంలో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసాను. తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ బీన్స్ ముక్కలు వేసాను. చూడండి, రెడ్ ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ బాగా కనిపిస్తుంది కదా, చూడడానికి అది మంచిగా అనిపించింది. ఆరెంజ్ గ్రీన్ కాంబినేషను. ఇంకా ఇలా క్యారెట్ ముక్కలు వేసి కొంచెం ఫ్రై అనిస్తాను. అది అక్కడ ఫ్రై అవుతుండగా ఇంకా మిక్సీ జార్ తీసుకొని ఒలుచుకున్న ఎల్లిపాయ ముక్కలు, కొబ్బరి అండి, అల్లం ఉంటే అల్లం వేసేదాన్ని, అల్లం ఇంట్లో నిండుకుంది కాబట్టి ఓన్లీ ఎల్లిపాయ కొబ్బరి అండి, ఓన్లీ ఈ రెండే మిక్సీ పట్టి పెట్టుకున్నాను. తర్వాత ఈ మగ్గుతున్నాయి కదా క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు, తర్వాత కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసి కొంచెం ఇలా కలగబెట్టి మూత పెట్టి ఒక 2 to 3 minutes మగ్గనిస్తున్నాను. అది మగ్గిన తర్వాత మనకి తగినంత కారం వేయాలి. కారం వేసి మళ్ళీ ఒక 1 minute అలా మగ్గనిచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఎల్లిపాయ కొబ్బరి, ఆ మిశ్రమాన్ని కూడా దీంట్లో కలిపి ఒక 2 to 3 minutes, ఒక 5 minutes వరకు మగ్గనిస్తే అంతే అండి, రెడీ. ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ వితౌట్ ఓవర్ మసాలా లేకుండా సింపుల్గా ఈజీగా క్యారెట్ అండ్ బీన్స్ ఫ్రై, ఓన్లీ ఈ రెండు కాంబినేషన్ కాదు, ఓన్లీ విత్ క్యారెట్ ఫ్రై కూడా ఇలా చేసుకోవచ్చండి. బాగుంటుంది టేస్ట్ ఇలా చేసుకుంటే. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా చెప్పండి. మీరు ఈ క్యారెట్ ఫ్రైని ఎలా చేస్తారు అనేది కూడా కమెంట్ చేయండి, సో దట్ నేను కూడా అలా ట్రై చేస్తాను. తర్వాత కిచెన్లో పని అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లు క్లీన్ చేసుకుంటున్నానండి. మామూలుగా అయితే నార్మల్గా ఎవరైనా కానీ ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకొని కిచెన్ దగ్గరికి వస్తారు. కానీ నాకు మళ్ళీ క్లీన్ చేసుకొని ఒక్కోసారి ఇంకా క్లీన్ చేస్తూ ఉంటే అంతా నాకు ఆల్రెడీ కిచెన్లో లేట్ అవుతుంది, చాలా గిన్నెలు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి కదా, లేట్ అవుతుంది ఆఫీస్. కానీ ఒక్కోసారి ఫస్ట్ కిచెన్లో అంతా ఫుడ్ అంతా ప్రిపేర్ అయిందనుకో తొందరగా మనం ఈ పని కొంచెం చేసుకోవచ్చు ఫాస్ట్గా అన్నట్టుగా ఫస్ట్ ఆ పని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న ఫ్రైడే కదా అండి, ముగ్గు పెడుతున్నాను.
ఫ్రైడే కదా, మామూలుగా అయితే గడప పూజించడం, పసుపు కుంకుమ పెట్టి గడపను అలంకరించుకొని చేస్తాను. కానీ మాకు మా హస్బెండ్ వాళ్ళ గ్రాండ్ మదర్ చనిపోయిందండి. సో అంటుంది, అందుకే సింపుల్గా చిన్న ఓన్లీ ముగ్గు కర్రతోనే ముగ్గు వేసుకుంటున్నాను. 4 వైపులా గీతలు వేస్తానండి. చిన్న ముగ్గు ఏదైనా వేసినా కానీ ఇట్లా 4 వైపు పైనేమో బార్డర్ ఉంటుంది, మిగతా 3 సైడ్లు చిన్న బార్డర్ వేసుకుంటాను. తర్వాత బ్రష్ చేసి తర్వాత నాకు కాఫీ టైం అయింది. బ్రేక్ఫాస్ట్ ఏదైనా తినకుండా ఉంటానేమో కానీ ఈ కాఫీ తాగకుండా ఉండలేనండి నేను. మీరు కూడా ఇలా మార్నింగ్ లేస్తానే ఖచ్చితంగా కాఫీ తాగుతారా? మీకు ఇష్టమా కాఫీ తాగడం అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి. తర్వాత ఈలోపు అన్నం అయిందండి. ఇంకా అన్నం అయింది, నేను ఇంకా కాఫీ తాగాను. ఇంకా నెక్స్ట్ నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ బాక్స్ కోసము నేను ఇక్కడ చూశానండి. మామూలుగా అయితే నా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఏం తెలుసుకోలేదు, ఈ విషయం నాకు తెలీదు. ఎక్కడో వేరే రీల్స్లో అలా చూశాను. మనం అన్నం పెట్టుకునేటప్పుడు డైరెక్ట్గా అన్నం పెట్టుకోవద్దంట, లోపల కొంచెం కర్రీ వేయాలన్నా, అలా వేసుకుంటే మంచిది అన్నట్టుగా విన్నా. సో మనం పాటించే తప్పేముంది, మంచి అన్నప్పుడు తప్పేం లేదు కదా. కాబట్టి జస్ట్ కొంచెం కర్రీ వేసి రైస్ పెట్టాను. తర్వాత నేను చేసుకున్నా కదా క్యారెట్ బీన్స్ ఫ్రై, అది లంచ్కి ఈరోజు లంచ్ బాక్స్కి అండి. ఓన్లీ అన్నము విత్ క్యారెట్ బీన్స్ ఫ్రై అండి. ఇక్కడ నేను చెప్పాను కదా అండి, రైస్ ఇలా పెట్టుకునే ముందర ఫస్ట్ కొంచెం కర్రీ వేయాలని. దానికి రీజన్ ఏంటో నాకు అంతగా క్లారిటీ తెలీదు. దానికి రీజన్ ఏంటో కూడా మీరు చెప్పండి తెలిస్తే. సో నా లంచ్ ప్యాక్ రెడీ అయింది. నెక్స్ట్ ఐ నీడ్ టు రెడీ ఫర్ ఆఫీస్. సో నేను ఆఫీస్కి రెడీ అవుతున్నాను. అంతే అండి. ఈ విధంగా ఫ్రైడే మార్నింగ్ నా డే ఇలా జరిగింది. ఆఫీస్కి వెళ్ళడము, వీకెండ్. సో ఇదండి నా వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంత అవసరం అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.